హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో హెయిర్ ప్యాచ్ల వాడకం చాలా ఎక్కువగా పెరిగింది. ఎందుకు పెరిగింది? గత 2-3 సంవత్సరాల నుండి దీనికి ఈ హెయిర్ ప్యాచ్లకి డిమాండ్ బాగా పెరిగింది. మనని అప్రోచ్ అవుతున్న కొంతమంది సెలబ్రిటీలలో చాలా పెద్ద స్థాయి వ్యక్తులు మన సర్వీస్ తీసుకోవడమే కాకుండా కొంతమంది సెలబ్రిటీ విషయానికి వస్తే ఇక్కడికి రాలేని వారు మన ఆఫీస్కి రాలేని వారు మన టెక్నీషియన్స్ని అక్కడ పిలిపించుకొని వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఇంటి దగ్గర సర్వీస్ చేయించుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే మన ఆఫీస్కి వచ్చి రెగ్యులర్గా సర్వీస్ చేయించుకొని వెళ్తున్నారు. చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే అవకాశం ఉన్నా కూడా మన హెయిర్ రీప్లేస్మెంట్ సైడ్ చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే దీనికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే హెయిర్ ప్యాచ్లో పెట్టుకున్నప్పుడు వచ్చే న్యాచురాలిటీ. మనము ఒక 10 years బ్యాక్ వెళ్ళి చూస్తే, పాత సినిమాల్లో చూస్తే అక్కడ సినిమాలలో హీరోలు పెట్టుకున్న ప్యాచెస్ మనకు క్లియర్గా అర్థమయ్యేది. అరే విగ్గు పెట్టుకున్నాడు అన్న ఫీల్తో అప్పుడు అర్థమయ్యేది. కానీ ఇప్పుడు రాను వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఇప్పుడు ప్రజెంట్ పెట్టుకున్న హీరోలు ప్యాచ్ పెట్టిన విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అంత న్యాచురాలిటీ, అంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే దానికి వాళ్ళకు 9 months 10 months టైం పట్టొచ్చు. అప్పటిదాకా వాళ్ళ ప్రాజెక్ట్ని ఆపుకోలేరు. సో ఈ హెయిర్ రీప్లేస్మెంట్లో ఏమిటంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అంటే ఈరోజు వచ్చి హెయిర్ రీప్లేస్మెంట్ చేసుకొని వెళ్ళి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంత ఈజీగా ఉంటుంది దీంట్లో. ఇందులో ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే హెయిర్ స్టైల్స్. ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్కి ఈ హెయిర్ స్టైల్ ఉండాలి అని అతను అనుకుంటే దాన్ని ఇమీడియట్గా అతని హెయిర్ రీప్లేస్మెంట్ ద్వారా పొందొచ్చు. అదే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే అతను ఊహించుకున్న విధంగా ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో రాదు అది. కానీ దీంట్లో ఇమీడియట్గా మీకు రీప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు సినిమాల్లో గమనించినట్లయితే మన విలన్లకు కూడా హెయిర్ స్టైల్ పెట్టడం వల్ల వాళ్ళ హెయిర్ స్టైల్ చూస్తే చాలా బాగా వస్తుంది. దానివల్ల కూడా మనకు క్వాలిటీ బాగా పెరుగుతుంది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే కంప్లీట్గా సర్జికల్, మన హెయిర్ రీప్లేస్మెంట్ ఏంటంటే నాన్ సర్జికల్. సో ఇది ఒక ముఖ్య కారణం. సర్జికల్ సైడ్ వెళ్ళడానికి అంత మొగ్గు చూపరు. ఎందుకంటే ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఏమైనా చిన్న డౌట్ కూడా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ హీరోలు కానీ క్యారెక్టర్లు కానీ సినిమాకి ఖచ్చితంగా హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు డైరెక్టర్ ఏ హెయిర్ స్టైల్ చెప్తే ఆ హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి. సో సర్జికల్లో అది కంపల్సరీ జరగదు. నాన్ సర్జికల్లో ఏంటంటే వాళ్ళకు ఈ సినిమాకి ఒక హెయిర్ స్టైల్ వాడితే ఇంకో సినిమాకి ఇంకో హెయిర్ స్టైల్, అలా ప్యాచ్లు చేంజ్ చేసుకుంటూ డిఫరెంట్ హెయిర్ స్టైల్తో వాళ్ళు సినిమాలు తీయొచ్చు. ఇక అందరూ వెయిట్ చేస్తున్న విషయం ఏంటంటే హీరోలు ఏ హెయిర్ ప్యాచ్ని వాడతారు అనేది. ఇక సెలబ్రిటీలు ఏ హెయిర్ ప్యాచ్ని వాడతారు ఇప్పుడు చూద్దాం. ఇదండి హెయిర్ ప్యాచ్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, పొలిటీషియన్లు వీళ్ళందరూ యూజ్ చేసే హెయిర్ ప్యాచ్ ఇది. దీన్నే మిరాజ్ హెయిర్ ప్యాచ్ అంటారు. ఇది అన్ని ప్యాచ్లలో కలిపితే ఇది దీనికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఇది అన్నిటికంటే కూడా బెస్ట్ హెయిర్ ప్యాచ్. ఇంకొక విషయానికి వస్తే దీన్ని తయారు చేసే దీని యొక్క నెట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకొకటి మనము ఈ హెయిర్ ప్యాచ్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు మనకు లోపల ఏమైనా చెమట కానీ అలాంటిది ఏమైనా వచ్చినా కానీ ఇది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని మనకు ఎలాంటి ఇరిటేషన్లు, ఇచ్చింగ్స్ అలాంటివి ఏవి రాకుండా ఈ హెయిర్ ప్యాచెస్ మనకు కాపాడుతుంది. ఇంకా దీని యొక్క బేస్ విషయానికి వస్తే ఈ బేస్ అనేది చాలా పల్చగా ఉంటుంది. మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత చేతితో టచ్ చేసినా కానీ మనకు స్కిన్లో కలిసిపోయిన విధంగా ఉంటుంది. అంత పల్చగా ఉంటుంది దీని పట్టి. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ విషయం వచ్చేసరికి దీంట్లో మెయిన్ మిరాజు ఎందుకు అంటే దీని యొక్క స్కాల్ప్ గమనించండి, క్లియర్గా చూపిస్తాను. ఒకసారి క్లియర్గా చూడండి. సింగిల్ ఒక్కొక్క వెంట్రుక మన స్కాల్ప్లో నుంచి ఎలానైతే బయటికి వస్తుందో సేమ్ అదే విధంగా ఈ ప్యాచ్ని డిజైన్ చేయడం జరిగింది. దీని నాటింగ్ కూడా సింగిల్ ఒక్కొక్క వెంట్రుకతో దీన్ని నాటింగ్ చేస్తారు. అంత జాగ్రత్తగా నాటింగ్ చేస్తారు దీన్ని. అందుకే దీనికి ఇంత ప్రత్యేకత అందుకే ఉంటుంది. దీనికి ఎంత క్లియర్గా స్కాల్ప్ కనిపిస్తుంది అంటే మన ఒరిజినల్ హెయిర్ని దువ్వినప్పుడు మనకి ఇలా స్కాల్ప్ కనిపిస్తుందో సేమ్ అదే విధంగా దీనిని దువ్వినప్పుడు కూడా సేమ్ అదే విధంగా స్కాల్ప్ కనిపిస్తుంది. దీన్ని పెట్టుకున్నప్పుడు మనకు చూసినప్పుడు కూడా ఎవరికి అర్థం కాదు పెట్టుకున్న విషయము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డౌట్ వచ్చి ఇలా స్కాల్ప్ చూసినా కానీ సేమ్ మన స్కాల్ప్ లాగానే కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో గుర్తుపట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అసలు గుర్తుపట్టే ఛాన్సే ఉండదు. అందుకోసమే చాలామంది ఈ హెయిర్ ప్యాచ్ సైడ్ వెళ్తుంటారు. అందరికీ ఈ ప్యాచ్ యొక్క బెనిఫిట్స్ అందాలని, ఓన్లీ సెలబ్రిటీస్కే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క బెనిఫిట్స్ పొందాలని, ఈ బాల్డ్ హెడ్తో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయాలని మేము దీని గురించి తెలియజేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.